అక్రమంగా దౌర్జన్యం చేస్తూ కోర్టు ధిక్కరానికి పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు టౌన్ రజక సేవా సంఘం ఎర్ర చెరువు శాఖ ప్రధాన కార్యదర్శి పాట్ల చెరువు శ్రీనివాసరావు, ట్రెజరర్ మెట్టపల్లి మహేంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు టౌన్ రజక జనసేవా సంఘం ఆస్తులపై జిల్లా కోర్టు 1వ అడిషనల్ సీనియర్ జడ్జి సీనియర్ డివిజన్ మా స్వాధీనాన్ని గుర్తించి తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత 2025 మార్చి 27వ తారీఖున కోర్టు స్పష్టమైన నిషేధాజ్ఞల్ని జారీ చేసినప్పటికీ కొందరు వ్యక్తులు చట్టాన్ని ధిక్కరిస్తూ బరి తెగిస్తున్నారని తెలిపారు. బాగా నడుస్తున్న సంఘంపై అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేస్తూ మా సంఘంలో అక్రమంగా చొరబడటానికి 2010 నుంచి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మా సొసైటీ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఆర్డర్ లేదండి, ఇదిగోండి ఇంజక్షన్ ఆర్డర్. ఈ ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఉండి వాళ్ళకి చేయాలని కమిటీ వాళ్ళు ఇచ్చుంటే స్టేషన్లో ఎవరైతే దాన్ని పగలగొట్టారో అతను ఎలా బైండ్ ఓవర్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ అతను బైండ్ ఓవర్లో ఉన్నాడు. రేపు మేము మా రాష్ట్ర కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీని మీద గట్టిగా పోరాటం చేస్తాం. ఎవరైతే మా సత్రం ఆదాయం, కమ్యూనిటీ హాల్ ఆదాయం వాటాలు వేసుకొని పంచుకున్న దాని మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం. ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయించి రికవరీ చేస్తాం. వర్గమైనా కూడా వాళ్ళు సంఘం సభ్యులు కాదండి. సంఘం సభ్యులు అయి ఉంటే మాకు అయినా మా తీర్మానం లేకుండా వాళ్ళు పగలగొట్టి చేయడానికి అధికారం లేదు. ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేము తీర్మానం చేసి మా కమిటీలో పెట్టి ఇలా మాకు షాపు ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పగలగొడితే బాగుంటుంది. కోర్టు ప్రిమిసెస్లో ఉండగా, కోర్టు అధికారంలో మనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా వాళ్ళు ఎలా పగలగొడతారు? వాళ్ళకి ఎవరో ఇచ్చారు అధికారం? ఆ అధికారం కాపీ ఇస్తే మేము కోర్టులో సబ్మిట్ చేసుకుంటాం.